భారతమాత వేరు, శ్రీరాముడు వేరు, సంబంధమే లేదు. శ్రీరాముడే, అది ఒక మతానికి సంబంధించిన ఆయన దేవుడు. మీరు ఆరాధించుకోండి, మీరు కొబ్బరికాయలు కొట్టుకోండి, మీరు దండ వేసుకోండి, మీరు అయోధ్యలో మందిరం కట్టుకోండి, మాకు ఎలాంటి అభ్యంతరము లేదు. ఒకే ఒక సృష్టికర్త అని నమ్మాలి అల్లాహ్ను. మీరు పంది తింటారా? అట్లా మాట్లాడారు. మీరు పంది తింటారా? మీరు బీఫ్ తింటారా? మీరు ఆవు తింటారా? మీరు ఆవు తింటారా? ఆవు తినేవాడు ఉంటాడు, అతని ఇష్టం. మీరెవరండి ఫోర్స్ చేయడానికి ఆవు తినమని? ఇప్పుడు ముస్లిమ్స్ ఉన్నారు, వారు ఆవు తింటారు, వారి ఇష్టం అది. మిమ్మల్ని తినమంటానికి వారు ఫోర్స్ చేస్తే ఊరుకుంటారా? మా గోమాత అండి, ఆవు మేము తినమండి అని మీరు చెప్తారు కదా. శ్రీరాముడు మీరు జై కొట్టుకోండి, నన్ను ఎందుకు మీరు ఫోర్స్ చేస్తున్నారు? నేను ప్రైజ్ దలాడు మీకు చెప్పలేదు, నేను చెప్పను, నాకు అవసరం కూడా లేదు. మీరు జై శ్రీరామ్ చెప్పమని అడుగుతున్నారు. అయితే విషయం ఏంటి అని అంటే, ఇందులో గొప్ప అంశం ఏంటంటే కనుక భారతదేశాన్ని కలిపి శ్రీరాముకి జై కొట్టకపోతే మేము ఉగ్రవాదులు అంటారా? మీరు ఏంటంటే అసలు ఇందులో ఏం లాజిక్ ఉంది? శ్రీరాముడికి భారత్ మాతకి అసలు సంబంధం ఏమన్నా ఉందా? కేరళ చీఫ్ మినిస్టర్ ఒక ఆయన ఏమంటాడంటే కనుక, పినరయి విజయన్ ఆయన పేరు, కేరళ సీఎం ఆయన అజీముల్లా ఖాన్ అని 19th సెంచరీలో ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు. మరాఠా పేష్వర్ నానా సాహెబ్కి ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు. ఈయన మొట్టమొదటిగా భారత్ మాతకి జై అని ఆయన మొట్టమొదటిగా కాయిన్ చేశాడంట. ఇప్పుడు ఆయన అడుగుతున్నాడు సంఘ పరివార్ వారిని, ఇప్పుడు కొడతారా మీరు భారత్ మాతకి జై అని అడుగుతున్నాడు. ఎందుకంటే భారత్ మాతకి జై పెట్టిందే ఒక ముస్లిం పెట్టాడట. మరొక కొంతమంది ఏం చెప్తున్నారంటే, చందోపాధ్యాయ అని బెంగాలీ రైటర్ ఒక ఆయన ఉన్నాడు, ఆయన భారత్ మాతకి జై అని రాశాడు. ఆయన వాస్తవానికి ఒక కమ్యూనిస్ట్ భావజాలం కలిగిన వాడు. ఇప్పుడు అడుగుతున్నాడు మీ అందరినీ, భారత్ మాతకి జై ఇప్పుడు కొడతారా అని అడుగుతున్నాడు. వినండి బ్రదర్, భారతమాత వేరు, శ్రీరాముడు వేరు, సంబంధమే లేదు. శ్రీరాముడే, అది ఒక మతానికి సంబంధించిన ఆయన దేవుడు. మీరు ఆరాధించుకోండి, మీరు కొబ్బరికాయలు కొట్టుకోండి, మీరు దండ వేసుకోండి, మీరు అయోధ్యలో మందిరం కట్టుకోండి, మాకు ఎలాంటి అభ్యంతరము లేదు. మేము భారతదేశంలో పౌరులం కనుక మీకు ఆధార్ కార్డు ఉంటే నాకు ఉంది. నన్ను దేశం నుంచి పొమ్మన్నారంటే మిమ్మల్ని కూడా దేశం నుంచి గెంటేసే హక్కు నాకు ఉంది. శ్రీరాముడిని అవమానించే విధంగా మాట్లాడారనుకో మీకు చాలా ఇబ్బంది అవుతుంది. శ్రీరాముడిని ఎక్కడ అవమానించలేదే? గతంలో ఈ ప్లేస్ లోనే కూర్చున్నాడు మీ బ్రదర్ తెలుసు అనుకుంటా మీకు, అజయ్ బాబు గారు. ఆయన కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడి తీరా 7-8 రోజుల తర్వాత లోపల పోయి కూర్చున్నాడు. సరే, నేను గనక ఆన్ రికార్డ్ చెప్తున్నాను, ఇప్పుడు గనక నేను శ్రీరాముడిని అవమానపరిచినట్టు మాట్లాడితే క్షమాపణ చెప్పడానికి సిద్ధమే. ఎందుకంటే శ్రీరాముడు వేరు, భారతదేశం వేరు, సంబంధమే లేదు. దేశం అంటే అది కంట్రీ, దేశం అంటే కంట్రీ, మతం అంటే అది రిలీజన్. రెండింటికి అసలు ఎలా ముడి పెడతారు మీరు? నేను జై శ్రీరామ్ చెప్పకపోతే దేశద్రోహిని ఎలాగవుతాను? అంటే ఇట్లా చెప్పడానికి కాన్సెప్ట్ ఏంటంటే, భారతదేశంలో దాదాపు 80% పైగా హిందువులు ఉన్నారు కాబట్టి వాళ్ళ మతాల్ని మనం గౌరవించే బాధ్యత మనలాంటి వాళ్ళ మీద కూడా ఉంటది కాబట్టి అని చెప్తున్నాం. అంతే తప్ప మీరు ఇక్కడ ఉండాలంటే జై శ్రీరామ్ తప్పకుండా అనాల్సిందే అనే కాన్సెప్ట్ ఇక్కడ కాదు. మీరు చెప్పే డబ్బా మాటలు ఎలా ఉంటాయంటే కనుక బ్రదర్, మీ వాళ్ళు చెప్పే డబ్బా మాటలు ఎలా ఉంటాయంటే, దేశంలో 80% హిందువులు ఉన్నారా? మీరు ఏమన్నా సెన్సెక్స్ ఏమన్నా చూసారా? ఏమన్నా తెలిసే మాట్లాడుతున్నారా మీరు? దేశంలో 80% హిందువులు ఉన్నారా? కుంభమేళాకి ఇన్ని కోట్ల మంది వచ్చేసారు, దేశంలో 80% హిందువులే ఉన్నారు. తర్వాత ఏమో మా యొక్క మహాభారతంలో ఆటం బాంబులు ఉన్నాయి, ఎవడో ఎక్కడో ప్లాస్టిక్ సర్జరీ చేస్తే మా శివుడు ఎప్పుడో ప్లాస్టిక్ సర్జరీ చేసేసాడు, మహాభారతంలో గొప్ప గొప్ప ఆటం బాంబులు గన్లలో ఉన్నాయి. ఇలాంటివన్నీ ఎందుకు? ఇవన్నీ ఎందుకు చెప్పుకోవడం? ఉన్నో మాట్లాడుకుందాం. ఇందాక మీరు అన్ని చెప్పినవి అన్ని బాగున్నాయి. డబ్బా మాటలు అని అన్నారు కదా, ఆ డబ్బా మాటలు అసలైన ఉదాహరణ ఏందో నేను మీకు ఇప్పుడే వినిపిస్తా. ఒక్క నిమిషం అట్లా మీరు మాట్లాడొద్దు, ఒక్క నిమిషం. ఈయన ఏమంటాడు అంటే, నాకు లక్షలు వచ్చాను కాక దేవుడు ప్రార్థన చేస్తే నాకు 3.5 లక్షల దేవుడు నాకు ఇవ్వడం జరిగింది. ఇది డబ్బా అంటారు, నేను దీన్ని డబ్బా అంట. నేను అంటే యేసు పైసలు కావాలంటే ఏటీఎంలో పోయి డబ్బులు ఇస్తాడు, వైఫై కావాలంటే పోయి వైఫై మొత్తం అన్లిమిటెడ్ రీఛార్జ్ చేసేస్తాడు. ఇదా డబ్బా? ఇది బహుశా ఆమె పూర్తి వీడియో మీరు చూడలేదేమో. ఆమె పూర్తి వీడియో లేస్తే యేసు ప్రభుని అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా డబ్బా కొట్టేది పాస్టర్ల ముసుగులు ఉన్న కొంతమంది వ్యక్తులు కాదంటారా? ఇప్పుడు సరే, మీ నోటనే నేను నిజం చెప్పిస్తా, మీరు కూడా ఒక పాస్టర్ కాబట్టి. సరే, పాస్టర్ల డబ్బా కొట్టి ఒకే ఒక నిమిషం టైం ఇస్తారా? రైట్. ఇప్పుడు మీరు ఆమె పూర్తి వీడియో చూడలేదేమో. ఆమె ఏటీఎంలో కార్డు పెడితే ఆమెకి డబ్బులు ఇచ్చింది యేసుక్రీస్తే అని చెప్పింది. ఇంకా చెప్పాలంటే ఆమె ప్రార్థన చేస్తే గ్యాస్ సిలిండర్ నిండిపోయిందట. ఒక్క నిమిషం, ఇది మా ఇంట్లో నెట్ అయిపోయి ఇబ్బంది అయ్యింది.
వచ్చేది. మా ఆయన ఫోన్ కి నా ఫోన్ కి 2GB మాత్రమే వచ్చేది. నెట్ ఆగిపోయిన తర్వాత 3:30కి కరెక్ట్ 3:30కి నేను అట్లాగే మోకాళ్ళ మీద ఉండి ఇది ఎందుకు తండ్రి ఈ రీతిగా నాకు ఎందుకు జరుగుతుంది అనేసి నేను దేవుని వేడుకున్నప్పుడు నెట్ సరిపోతలేదు అనేసి నేను ఎంత ఏడ్చుకుంటూ ప్రార్థన చేసింది. 3:30కి అన్లిమిటెడ్ లైవ్ మా ఇంటికి వచ్చేసిందండి. ఏమనాలో చెప్పండి. ఇప్పుడు నెట్ అయిపోతే కూడా యేసుప్రభు వచ్చి అన్లిమిటెడ్ నెట్ ఇస్తున్నాడు. ఎవరు డబ్బా కొట్టుకుంటారు సార్? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఇలాంటి లేస్తే చర్చిల పేరు మీద లేదంటే ప్రార్థనల పేరు మీద బాప్తిజం పేరు మీద డబ్బాలు కొట్టుకునేది పాస్టర్లు, క్రైస్తవ సమాజం. మళ్ళీ హిందువులని ఇంత మేము చెట్లలో దేవుణ్ణి చూస్తాం, పుట్లలో దేవుడు, అలాంటిది మమ్మల్ని మీరు డబ్బా కొట్టుకుంటున్నారు అని అంటే ఇది మీ విజ్ఞతగా వదిలేసి మీరు డిస్టర్బ్ చేయకుండా టైం ఇస్తానంటే నేను చెప్తాను. బరాబర్ మీరు 10 నిమిషాలు మాట్లాడండి. ఛానల్ మీది ఏమున్నది? ఆమెను వీడియో చూపించారు కదా ఆ పాస్టర్మ గారు, కేవలం ఏటీఎంలో పెడితే డబ్బులు వచ్చినాయి అని చెప్పింది కదా, అది ఒకటే చూసారేమో మీరు. ఆమె ప్రార్థన చేస్తే గ్యాస్ సిలిండర్ నిండిపోయిందట. ఆమె ప్రార్థన చేస్తే చచ్చిపోయినోడు కూడా లేచిపోయాడట. ఇలాంటి డబ్బా మాటలు చెప్పేవాళ్ళు క్రైస్తవ్యంలోనే ఉన్నారు అని అంటే నేను అంగీకరించను. హిందూయిజంలో కూడా అమ్మకి కొబ్బరికాయ కొడితే అమ్మకి నేను కానుకేస్తే ఈమె ఎవరు అంటున్నా? ఆమె పాస్టర్ అమ్మా, అంటే క్రైస్తవ్యంలోనే ఉంది కదా, రైట్? మరి లేరంటారు. లేరని నేను చెప్పట్లేదు కదా, క్రైస్తవ్యంలో ఉన్నారు అంటున్నాను. క్రైస్తవ్యంలో ఉన్నారు కాదు, అసలు క్రైస్తవ్యంలోనే ఉంటారు ఇట్లాంటి. నేను అందుకే అడిగాను, నన్ను డిస్టర్బ్ చేయకండి బ్రదర్ అని. నేను అమ్మని కొబ్బరికాయలు కొడితే లేదంటే పినతల్లికి అరటి పండ్లు ఇస్తే ఇట్లా కాదండి. నేనేమంటున్నా, మీరు ఇతర మతాలని కోట్ చేయడం మానేసి అసలు ఏం జరుగుతుంది అనేది మీరు ఇండికేట్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే మీలాంటి ఒక ఇంటెలెక్చువల్స్ అని చెప్పుకునే కొంతమంది వ్యక్తులు సమాజానికి ఏదైనా 4 మెసేజ్లు చెప్తే బాగుంటుంది తప్ప, ఇప్పుడు అవతలోడు తప్పు చేస్తున్నాడు కాబట్టి మేము కూడా చేస్తున్నాం ఏంటంటే ఇదేం పద్ధతి చెప్పండి. అరేబియా ప్రవక్త మొహమ్మద్ను విశ్వసించేవారు కానీ అంటే ఎవరు సార్? మొహమ్మద్ ప్రవక్తను నమ్మిన వాళ్ళు, ఈరోజు సమాజంలో ముస్లింలుగా పిలువబడుతున్న వాళ్ళు కానీ, యూదులు కానీ, క్రైస్తవులు కానీ, సాబయీలు కానీ, ఎవరైనా సరే అంటే హూసో ఎవరు ప్రపంచంలో ఏ జాతి అయినా ఎవరైనా కానీ పూర్తి ప్రపంచంలో వారు కనుక అల్లాహను అంటే సృష్టికర్తన పరమేశ్వరుడిని, అంతిమ దినాన్ని అంటే తీర్పు దినం ఉంది, తీర్పు దినాన్ని విశ్వసించి మంచి పనులు చేసే వారికి నిస్సందేహంగా వారి ప్రభువు వద్ద మంచి ప్రతిఫలం ఉంది. వారి ప్రభువు వద్ద మంచి ప్రతిఫలం ఉంది అంటే ఏంటి? వారికి సక్సెస్ ఉంది, సాఫల్యం ఉంది. వారికి ఏ విధమైన భయం కానీ విచారం కానీ కలిగే అవకాశం లేదు. అంటే నరకం లేదనే కదా, నరక శిక్షలు లేవనే కదా. అంటే వారికి ఎలాంటి భయము లేదు, ఎలాంటి విచారము కలగదు. వారికి ప్రభు వద్ద ప్రతిఫలం ఉంది. ఎవరికి ఉంది? మొహమ్మద్ ప్రవక్త నమ్మినవారైనా, యూదులైనా, క్రైస్తవులైనా, సాబీలైనా, ఇంకెవ్వరైనా కానీ వారు చేయాల్సింది ఏంటంట? 3 విషయాలు చెప్పడం జరిగింది ఇక్కడ. ఒకే ఒక సృష్టికర్తని నమ్మాలి, అల్లాహ్ను, పరలోకాన్ని నమ్మాలి, అంటే తీర్పు దినం ఉంది. కొంత కాంట్రడిక్షన్ ఏముంది అని చెప్పండి. అరేబియా ప్రవక్త మొహమ్మద్ను విశ్వసించిన వారు కానీ, యూదులు కానీ, క్రైస్తవులు కానీ, సాబీలు కానీ ఎవరైనా సరే కేవలం అల్లానే అక్కడ ఉంది. అల్లాను అంతిమ దినాన్న విశ్వసించి మంచి పనులు చేసిన వారికి నిస్సందేహంగా వారి ప్రభు వద్ద మంచి ప్రతిఫలం ఉంది అని అంటే అల్లానే నమ్మాలి అని ఉంది. అయితే ఇప్పుడు మీరు ఒక విషయాన్ని చాలా క్లుప్తంగా ఒప్పుకుంటే మిగతా వాళ్ళకి చాలా కన్వీనియన్స్ గా ఉంటది. ఏంటంటే ఎటు తిరిగి వచ్చి అల్లానే దేవుడు అనడం, మొహమ్మద్ ప్రవక్త వారు చివరి ప్రవక్తే అయినా మీరు ఆయన్ని గౌరవించినా కూడా ఎటు చూసినా వాళ్ళు యెహోవాను నమ్ముతారు, మేము ఈశ్వరుడిని సర్వేశ్వరుడిని నమ్ముతాము, ఇక్కడ మీరు మాత్రం అల్లానే నమ్ము అని అంటున్నారు. సో ఇక్కడ అల్లాను నమ్మకపోతే ఎవరైనా సరే నరకానికి పోతారని కూడా అర్థం ఇది. సో అల్లా ఒక్కడే దేవుడు, అసలు దేవుడికి పేరు ఉంటే అది అల్లా అని మీరు విశ్వసిస్తున్నారు. కాదండి, యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ చూడండి, లాజిక్ ఇక్కడే క్లారిటీ ఉంది. మొహమ్మద్ ప్రవక్త నమ్మిన వాళ్ళైనా, యూదులు అయినా, క్రైస్తవులైనా, యూదులు అల్లా నమ్ముతారా? క్రైస్తవులు అల్లా నమ్ముతారా? ఏమనుంది చూడండి అక్కడ, ఎవరైనా సరే అల్లాను అంతిమ దినాన్ని విశ్వసించి మంచి పనులు చేసిన వారికి నిస్సందేహంగా వారి ప్రభు వద్ద మంచి ప్రతిఫలం ఉంది. అంటే కేవలం అల్లాను మాత్రమే విశ్వసించాలి వాళ్ళు, ఎవరైనా సరే. యాక్చువల్లీ ఇక్కడ కాఫీర్లను అయితే లేదు. ఓకే, చూడండి ఇక్కడ విషయం ఏంటంటే, మనం ఇప్పుడు తెలుగు అనువాదం చదువుతున్నాం కదా, అరబీ భాషలో ఉన్న అరబీ ఖురాన్ పక్కన ఉంది, దాన్ని తెలుగులో ట్రాన్స్లేషన్ చేయాలి. చేసేటప్పుడు ప్రతి పదాన్ని ట్రాన్స్లేషన్ చేయడం జరిగింది, కానీ ఇక్కడ ట్రాన్స్లేషన్ చేసే వ్యక్తి ఒక పదాన్ని ట్రాన్స్లేషన్ చేయలేదు. ఆ పదమే అల్లా. అల్లా అనేది అరబీ భాష.
అరబీ భాష. అరబీ భాషలో ఉన్నటువంటి పదాన్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయకుండా అరబీలో ఉన్న అల్లా అన్న పదాన్ని యాజ్ ఇట్ ఈస్ తెలుగులో రాసేస్తారు. ఇది పొరపాటు. ట్రాన్స్లేటర్ ట్రాన్స్లేషన్ చేసిన వ్యక్తి ఎవరైనా కానీ, ఖురాన్ ఏ ట్రాన్స్లేటర్ అయినా కానీ దాదాపు ఇలాగే చేశారు. కానీ ముస్లిం సోదరులు ఎవరైనా ఒప్పుకుంటారా? ఇప్పుడు అల్లా అనే పేరుకి అర్థం ఏంటి? అల్లా అంటే అరబిక్లో దేవుణ్ణి, సేమ్ అగైన్ నా పాత కాంటెక్స్ట్ లోకి వెళ్ళాల్సి వస్తుంది. అల్లా అనంటే మీ దేవుడా? చూడండి, అల్లా అంటే మీ దేవుడా? అల్లా అంటే మా దేవుడు కాదు. అరబ్బీలో అల్లాని పిలుస్తున్నారు. అందరికీ దేవుడు ఒకడే ఉన్నాడు, ఆయన అరబీలో అల్లా అంటున్నారు.